వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖకు నియంతలా ఏలిన కృష్ణమనేని పాపారావు ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయాడని వెలమ కులమస్తులు ఆరా తీస్తున్నారు. వెలమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేందుకు అడ్డమైన దారులు తొక్కి సొంత కులాలపైనే దాడులు చేయించి కుల సింహాసనం అధిరోహించాడు. వెలమ సంఘం జాతీయ అధ్యక్షుడు అయితే ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యి మూడోసారి ముచ్చటగా ఏర్పడే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి కావాలని పగటి కలలు కంటున్నాడు. తన కలలు సాకారం కోసం రవాణా శాఖల్లో చేయని అడ్డదిడ్డమైన పనులు లేవు. అందిన కాడికి దోచుకొని చివరకు వెలమ కుల సభ్యత్వం కోసం రవాణా శాఖను టార్గెట్ చేసి అవినీతి అక్రమాల అనుకుండగా ఘనమైన కీర్తి సంపాదించుకున్నాడు పాపాలరావు. షాద్నగర్ ఎమ్మెల్యే వెలమ కులస్తులను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలను రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చి రోడ్డు ఎక్కాల్సిన జాతీయ అధ్యక్షుడు కృష్ణమనేని పాపారావు కనబడటం లేదని, ఏ కలుగులో దాక్కున్నాడని వెలమ కులస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి షాద్నగర్ ఎమ్మెల్యే వాడిన పరుష పదజాలం వినండి. షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ మాట మార్చిన ఆయన వాడిన పరుష పదజాలంపై వెలమ కులస్తులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్న వైనంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టి ఈ రోజుకి ఏడాది అవుతుండగా ఓవైపు ప్రజా విజయోత్సవాల పేరుతోటి తాము చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండగా, మరోపక్క కొంతమంది ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలతోటి వార్తలకు ఎక్కేస్తున్నారు. తాజాగా షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ వెలమ కులస్తుల మీద మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని లేపాయి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడటం, ఉరికించి కొడతామంటాం, బొంద పెడతామని రకరకాలుగా కామెంట్ తోటి గత 2 రోజుల నుంచి కూడా షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ వెలమ కులస్తుల మీద చేసిన వ్యాఖ్యలు ఆ కులస్తులతో పాటు వివిధ వర్గాలలో కూడా ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే ఎవరి కులం వాళ్ళకి గొప్ప, ఎవరికి వాళ్ళు కులాభివృద్ధికి అంతర్గతంగా ప్రయత్నం చేసి తప్ప తమ కులాన్ని ఓవర్కమ్ చేస్తూ అయితే తమ కులాన్ని టార్గెట్ చేస్తూ ఇతర వర్గాల వాళ్ళు కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తే అది కులహంకార కిందికి వచ్చే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే వెలమ కులస్తుల మీద ఇష్టానుసారంగా మాట్లాడిన శంకర్ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇమీడియట్గా నోటీస్ జారీ చేయడం, దానికి వివరణ అడగడం అనేది రాజకీయంగా ఆ పార్టీ పరంగా అంతర్గత చర్చ కొనసాగుతుంది. దాంతోపాటుగా రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఉన్న 1% 1.5% అనేది అప్రస్తుతమైన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, నాయకులు, ఆ కుటుంబ సభ్యులలో ఇదేం పద్ధతి, ఇదేం పోకడా, ఇదేనా సంస్కృతి సంస్కారం అంటూ వివిధ రూపాలలో తమ నిరసనలు వ్యక్తం చేసే ప్రయత్నం చేసేందుకు సోషల్ మీడియా వేదికగా కొనసాగుతుంది. అయితే 2.5 ఏళ్ళు 3 ఏళ్ల నుంచి క్రితం వరకు వెలమ జాతి ఆణిముత్యాన్ని, వెలమ జాతికి నేనే ఏకైక దిక్కంటూ ప్రగల్భాలు పలికి 100 కోట్ల రూపాయలు సంపాదించి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ అండ దండలతోటి రవాణా శాఖలో ఒక షాడో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కొనసాగిన వెలమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణమనేని పాపారావు ఏ కలువులో దాక్కున్నాడని ఆకులపొల్లే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం జరిగిన వెలమ సంఘం జాతీయ ఎన్నికల్లో అరాచకాలు, అక్రమాలు, వేధింపులు, సాధింపులు అన్నీ ఎన్ని కావు. అసలు ఏకపక్షంగా బౌన్సర్లను పెట్టి వెలమ కులస్తుల మరో వర్గం వాళ్ళు పోటీకి సైతం నిలబడకుండా, అసలు ఓటింగ్కే పాల్గొనకుండా హైదరాబాద్లో ఫంక్షన్ హాల్లో అరాచకం సృష్టించారు. దానికి ముందుగా రాష్ట్రంలోనే అసలు ఆయన రవాణా శాఖలోనే అక్రమ చొరబాటు, అక్రమాన్ని సక్రమం చేస్తూ అక్రమ పదోన్నతులు పొంది ఒక స్థాయి వెలిగి అసలు రాష్ట్రంలో రవాణా శాఖ అంటే కృష్ణమనేని పాపారావు అంటేనే రవాణా శాఖ అనే స్థాయికి, నంది అంటే నంది, పంది అంటే పంది అనే స్థాయిలో రవాణా శాఖని తన గుప్పిట్లో పెట్టుకొని 10 ఏళ్ల పాటు అరాచకాలకు, అక్రమాలకు, అక్రమ సంపాదనలకు 100 కోట్ల రూపాయల పోగేసేందుకు ఒక వేదికగా రవాణా శాఖ చేస్తున్నారు. రాష్ట్రంలో నేను 30 సంవత్సరాల రవాణా శాఖ వివిధ వర్గాలతో కానీ లేదా వివిధ స్థాయి అధికారులతో మమేకమై వివిధ మీడియాలలో పనిచేస్తూ కూడా రవాణా శాఖని క్లీన్గా అబ్జర్వ్ చేసిన ఏ రోజు కూడా
ఇంత అరాచకవాది, ఇంత అరాచకం రవాణా శాఖలో ఎప్పుడు కూడా చూడలేదు. తొలిసారి అదే చివరిసారి అని అంచనా వేసుకోవచ్చు. ఆ రకంగా కృష్ణంనేని పాపారావు పాపాల పుట్ట 1, 2 కావు 100 తవ్వుతున్నా కొద్దీ పాపాల పుట్ట బయటకు వస్తూనే ఉంటుంది. దాని సాక్షాత్తు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమిలో తన తండ్రి పేరుతోటి ఒక పార్క్ను ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగాడంటే ప్రభుత్వ భూమి, ప్రభుత్వ సొమ్ము అయినా కృష్ణంనేని పాపారావు తండ్రి పేరుతోటి చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్ అంటూ ఒక పార్కుకి రూపకల్పన చేసిన అధికారం వేరే, అతను పేరు మాత్రం కృష్ణంనేని పాపారావు తండ్రి పేరు పెట్టుకొని అంత ఘోరమైన అరాచకం అంటే దానికి స్పెషల్ జీవో పట్టుకొచ్చి దానికి ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం కూడా అర్థం కాని పరిస్థితిలో ఆ రకమైన అరాచకానికి శ్రీకారం చుట్టారు. దాంతోపాటుగా వెలమ కులస్తుల జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కావడానికి ముందు వివిధ జిల్లాలలో ఉన్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆనాడు జిల్లా రవాణా శాఖ అధికారుల మీద టార్గెట్లు పెట్టి ఒక్కొక్క అధికారి 100 వెలమ సభ్యత్వాలు చేయాలి అంటూ ఒక హుకుం జారీ చేశారు. తీరా సభ్యత్వాలే కదా, కులపాల సభ్యత్వాలు పెద్ద లెక్క కాదని అడుగు ముందుకు వేస్తే నమ్మలేని నిజం ఏంటంటే ఒక్కొక్క సభ్యత్వానికి 2,500 రూపాయలు చెల్లించాలి. అంటే 100 సభ్యత్వాలు అంటే ఒక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ, ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ, లేదా రవాణా శాఖ అధికారి, ఆ శాఖలో పనిచేసే అధికారులంతా ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయలు పరోక్షంగా కుల పోరులో ఇన్వాల్వ్ చేశారు. దాంతో ఒక్కసారిగా రవాణా శాఖలో పెను దుమారం లేచింది. అసలు మాకు సంబంధం లేని కుల పోల దగ్గరికి పోయి మేము కుల సభ్యత్వాలు చేయించడం ఏంటి, మేము డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి అంటూ రివర్స్ గేర్లోకి చర్చ రావడంతో దాన్ని ఫండింగ్ రూపంలో మార్చుకొని సభ్యత్వాల నమోదుకి శ్రీకారం. అంతటి అరాచక అక్రమాలకు అవినీతికి అలవాలం కృష్ణంనేని పాపారావు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళ కాళ్ళు వీళ్ళ చేతులు పట్టుకొని బతిలాడుకొని బామాడుకొని శరణు చూసి విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద తప్పని పరిస్థితుల్లో ఒకవేళ తాను ఉద్యోగంలో ఉంటే విచారణ పేరుతోటి కనుక నిజంగా మొదలు పెడితే ఇక జీవితాంతం విచారణకే పరిమితం అవుతుందనే ఒక ఆలోచనతో తిరిగి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఆ విఆర్ఎస్ను ఆమోదింపు చేసుకొని రవాణా శాఖ పట్టిన భ్రష్టు నుంచి పక్కెళ్ళిపోయినాడు. తీరా షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ మాట్లాడిన మాటలు వెలమ కులస్తుల మీదనే. మరి వెలమ కులస్తులకు ఆనిముత్యం, వెలమ కులస్తుల జాతీయ అధ్యక్షుడు కృష్ణంనేని పాపారావు దీని విషయంలో ఎందుకు స్పందించడం లేదు అనేది పాపారావు ప్రత్యర్థులు లేదా వెలమ కులస్తులు ప్రశ్నిస్తారు. జాతీయ అధ్యక్షుడిగా మొండిగనో తొండిగనో దొంగదారిలోనో జాతీయ అధ్యక్షుడు అయినావు కాబట్టి ఇప్పుడు శంకర్ విషయంలో ఎందుకు ఆందోళన చేపట్టట్లేదు, ఎందుకు శంకర్ ఇంటి ముందు ధర్నా చేయడానికి ముందుకు రావట్లేదు, ఎందుకు ఆ విషయాలలో సంఘాన్ని బలోపేతం చేసేందుకు లేదా సంఘం ద్వారా ఒక పిలిపెందుకు ఇవ్వట్లేదు అనేది కూడా వెలమ సంఘ సభ్యులు కావచ్చు, వెలమ కులస్తుల సభ్యులు కృష్ణంనేని పాపారావుని ప్రశ్నిస్తున్నారు. అంటే ఏ కలుగులో దాక్కున్నావు పాపారావు, ఏమైపోయావు పాపారావు, ఏం చేద్దాం అనుకో కులాన్ని అంటూ సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో రింగరింగ తిరుగుతున్నాయి. అంటే అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడితనంతో, అహంకారంతో, నెత్తికెక్కిన అహంకారంతో విర్రవీగిన మిస్టర్ పాపారావు నేడు ఏమయ్యాడు, ఏ కలుగులో దాక్కున్నాడు అనేది వెలమ కులస్తులు, సాధారణ వెలమ కులస్తులు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కులానికి ఒక ప్రతినిధి అంటూ లేదా ఆనాడు నీ ఆశ ఎమ్మెల్సీ రవాణా మంత్రిగా కావాలనే ఒక బలమైన కోరికకు వేదికగా కులాన్ని అడ్డం పెట్టుకున్నప్పుడు ఈరోజు ఆ కులపోలని ఉరికించి కొడతా అని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా మాట్లాడినప్పుడు ఏమి చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తావు కులాన్ని అంటూ ప్రశ్నలు గుర్తిస్తున్నారు. కలుగులో దక్కున్న కృష్ణంనేని పాపారావు ఒక్కసారి వెలుగులోకి రా, కులస్తులకు అభయస్థం ఇచ్చి కులపోళ్లను మరెవరు కూడా మాట్లాడేయకుండా ఆందోళన బాటపడమని ఆ కులపోళ్ళు డిమాండ్ చేస్తున్నారు.